హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అభిరెడ్డి. వైసీపీ కాపు నాయకుల్లో గందరగోళంగా కనిపిస్తుంది. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికే వైసీపీ చాలా వరకు ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నాయకులకే దిక్కు లేదు. ఇక కాపు నాయకులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్‌గా చేసుకొని మొన్న ఎలక్షన్స్‌కి ముందు వరకు కూడా ఏదైతే ఇష్టానుసారం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగతంగా ఆయన భార్యని, పిల్లల్ని ఎంత దారుణంగా విమర్శించారో, తిట్టారో, అవమానించారో మనం చూసాం. కానీ ఇది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా బలమైనటువంటి రిజల్ట్. కాపు కులం నుంచే వచ్చినటువంటి చాలామంది నాయకులకు కాపులు ఎవరైతే ఓట్లున్నారో వాళ్ళే చెప్పు దెబ్బతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చినట్టుగా అయిపోయింది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం గారిని కావచ్చు, ఇంకొకళ్ళని కావచ్చు, నిన్ను నువ్వు గెలిస్తే నేను పేరు మార్చుకుంటా అని చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. ఆఫ్‌కోర్స్ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కూడా అయిపోయారు. అలాంటిది ఇంకా చాలామంది నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకులను అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీదే దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. అటు గుడివాడ అమర్నాథ్ గారిని కావచ్చు, పెద్ది నాని గారిని కావచ్చు, అంబటి రాంబాబు గారు ఇంకా తేరుకోనిటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కాపు నాయకులే వీళ్ళకు కాపులకి అడ్డం అని చెప్పి కాపులైతే భావించినట్టుగా మనం అనుకోవచ్చు. అది కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఎవరైతే నాయకులున్నారో వాళ్ళు ఇప్పుడు లోకల్‌గా వాళ్ళ కేడర్‌లో కూడా ఎవరైతే వాళ్ళు ఆ క్యాస్ట్‌ని నమ్ముకుని, ఆ కాపుల్ని నమ్ముకుని నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారో వాళ్ళెవ్వరూ కూడా మీతో తిరగటానికి మేము రాము అని చెప్పి వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మొహమాటం లేకుండా బయటికి దొబ్బేయండి అని చెప్తున్నారు. సో, ఏమి చేయాలో తెలియక ఇప్పటికే పిఠాపురానికి సంబంధించినటువంటి పెండెం దొరబాబు గారు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన కూడా రేపో, ఎల్లుండో లేదంటే ప్లీనరీ టైంలో జాయిన్ అవుతారని అనుకుంటున్నారు. ఇంకొక పక్క అటు సామినేని ఉదయ్ భాను గారు కావచ్చు, కిలారి రోషయ్య గారు కావచ్చు, ఇలా చాలామంది నాయకులే ఇప్పటికే బయటకు వచ్చి వెళ్ళిపోవటం జరిగింది జనసేన పార్టీకి. ఇకపోతే ఆళ్ళ నాని గారు కావచ్చు, మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా పార్టీకి, రాజకీయాలకి కూడా దూరంగా ఉంటున్నారు. అన్నిటికి రాజీనామా చేసి మరి ఏ పార్టీలో జాయిన్ అవుతారా లేదా అనేది తెలీదు గానీ, ఆయన కూడా ఒక కాపు నాయకుడిగా మనం చూడొచ్చు. అనేక మంది ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామాలు చేసి అటు అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటమే దీనికి కారణంగా మనం చూడొచ్చు. కాపులు ఎవరూ కూడా అది ఇష్టపడల. ఎంతైనా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు గానీ, ఇలా వ్యక్తిగత విమర్శలు చేయటం ఏంటి? అది కూడా పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద విమర్శ చేయటం ఏంటి? ఇది కాపుల మీద విమర్శ చేయటమే, కాపుల్ని అణగదొక్కాలని చూడటమే అని భావించినటువంటి కాపులందరూ కూడా మొన్న ఎలక్షన్స్‌లో ముక్త కంఠంతో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ అటు టీడీపీకి, అటు బీజేపీకి మనం వెన్నుదన్నుగా ఉండాలి. తద్వారా రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే ప్రయత్నం కాపులందరూ కూడా మనం చేశారనుకోవచ్చు. ఏదేమైనా దానికి ఈసారి కాపుల్లో కూడా చాలా చైతన్యం వచ్చిందనుకోవచ్చు. దాని ద్వారా ముఖ్యంగా వైసీపీ నాయకుల్లో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో, ఆ కాపు నాయకులకి చాలా ఇబ్బందికర పరిస్థితికి వచ్చింది. వాళ్ళ కేడర్‌ని నిలుపుకోలేకపోతున్నారు. ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్‌గా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇదేమి రాజకీయం, ముఖ్యంగా మెయినోళ్ళని టార్గెట్ చేయటం మానేసి ఇలాంటి చౌకబారు పనులేంటి అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టంగా ఉండేదేంటంటే ఎదుటి వారిని తిట్టడం, ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది. అవన్నీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి పదవులు, వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఈ విషయాలన్నీ కూడా చాలామంది నాయకులే చెప్పుకుంటూ వచ్చారు. సరే, అక్కడితో వదిలేస్తే ఇప్పుడు అదే వాళ్ళ కొంప ముంచింది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కొంప ముంచింది కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, వ్యక్తిగతంగా అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు. వ్యక్తిగత హననకు ఎప్పుడైతే వెళ్లారో దీని ద్వారా మంచి రిజల్ట్, ఒక చెప్పు దెబ్బలా ప్రజలిచ్చారని మాత్రం అనుకోవచ్చు.